అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. పున్నమ నరకం నుంచి తప్పించాలంటే పుత్రుడే కావాలా? తలకొరివి పెట్టడానికి వారసుడే ఉండాలా? తరాల నుంచి మన సమాజం నమ్ముతున్న ఈ మాటల్ని ఆ నలుగురు ఆడబిడ్డలు పటాపంచలు చేశారు. మా నాన్నకు మేమే కొడుకులం, మా నాన్నకు మేమే వారసులం అంటూ ఆ నలుగురు కుమార్తెలు ముందుకు వచ్చారు. కన్న తండ్రిని భుజాన మోసి శ్మశానానికి సాగనంపిన ఈ దృశ్యం ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెను భరవెక్కిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కొడుకులు లేరని బాధపడే ప్రతి తల్లిదండ్రులకు ఒక ధైర్యంగా నిలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నర్సాపురం గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త గంధం సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అంటే ఆ ఊరిలో అందరికీ గౌరవం. 75 ఏళ్ల వయసులో ఎంతో దాన ధర్మాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ విధి ఆయన్ను అనారోగ్యం రూపంలో తీసుకువెళ్ళింది. ఆయనకు 4 కుమార్తెలే తప్ప కొడుకులు లేరు. సాధారణంగా ఇలాంటి సమయంలో బంధువులలో ఎవరో ఒక మగవారు వచ్చి తలకొరివి పెడతారు, పాడె మోస్తారు. కానీ ఆ 4 అక్కా చెల్లెలు మాత్రం అలా అనుకోలేదు. మా నాన్నకు ఆ చేతుల మీదుగా అంటే మా చేతుల మీదగానే సేవ చేసుకోవాలి, ఆయనే మాకు సర్వస్వం అని నిర్ణయించుకున్నారు. గుండె నిండా బాధ ఉన్న, కళ్ళ నిండా నీళ్లు ఉన్న, భుజాల మీద మాత్రం బాధ్యతను మోస్తున్నారు. ఆడపిల్ల అంటే అబల కాదు సబల అని నిరూపిస్తూ ఆ 4 కుమార్తెలు తమ తండ్రి పాడెను భుజాన వేసుకొని శ్మశాన వాటిక వరకు నడిచారు. తమకు ఒక సోదరుడు ఉంటే తండ్రిని ఎలా సాగనంపేవాడో అంతకంటే ఎక్కువగా ప్రేమను చూపిస్తూ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ దృశ్యం చూసిన ఆ గ్రామస్తులు, బంధువులు కంటతడి పెట్టుకోకుండా ఉండలేకపోయారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అదృష్టవంతుడయ్యా, అలాంటి కూతులను కన్నందుకు ఆత్మశాంతి లభిస్తుంది అని నివాళులర్పించారు. తమకు తలకొరివి పెట్టాలంటే ఖచ్చితంగా కొడుకే ఉండాలనుకుంటున్న నేటి సమాజానికి వీరి ఆదర్శం ఓ గుణపాఠంలా నిలవాలి. కొడుకు పుట్టలేదని, వంశం నిలబడదని బాధపడుతుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రేమను పంచడంలో, బాధ్యతను పంచుకోవడంలో ఆడపిల్లలు ఎప్పుడూ ముందుంటారు. తండ్రి రుణం తీర్చుకోవడానికి కావాల్సింది లింగ భేదం కాదు, స్వచ్ఛమైన మనసు అంటూ ఈ 4 సోదరీమణులు నిరూపించారు.